హాయ్ అండి. నేను ట్రావెలింగ్ కోసం ఇది K8 క్రటోస్ ఏఐ గింబుల్ తీసుకున్నా అండి ఇది. ఇది ఆటోమేటిక్ వీడియో తీస్తుందండి ఇది. దీనికి అడాప్టర్ ఇవ్వలేదండి. చార్జర్ పిన్ ఇచ్చారండి. అలాగే ఇది వారంటీ కార్డ్ అండి. ఇది మనకి స్కాన్ చేసి అలాగే ఇందులో మనం లాగిన్ అయితే మన వారంటీ కౌంట్ అవుతుందండి అది. ఇదండి సెల్ఫీ స్టిక్ కింద వాడుకోవచ్చు. అలాగే కింద ట్రైపాడ్ క్వార్టర్ ప్యాడ్ ఇచ్చాడండి. 4 ఉంటాయండి కింద. అది బేస్. ఇది ఆన్ చేసుకునేదండి. ఇది చేతితో మనం సిగ్నల్ అయితే అది గ్రీన్ లైట్ ఎలుతుంది. మీకు చూపిస్తానండి అది. ఇది రిమోట్ అండి ఇది. మనం తీసుకోవచ్చండి ఇది. జేబులో పెట్టుకొని మనం చేతితోటి ఆపరేట్ చేసుకోవచ్చండి అది ఆన్, ఆఫ్. ఇది ఫోటో కూడా క్లిక్ చేసుకోవచ్చండి ఇది. ఇక్కడ ఇచ్చారు కదండీ చిన్న కెమెరా. ఇది పైకి కిందకి కూడా వెళ్తుందండి ఇది. ఈ పెన్ను మనం తీస్తే మనం ఇది 360 డిగ్రీలో మనం ఏ విధంగా కావాలితే ఆ విధంగా అంటే అప్, డౌను యాంగిల్ బట్టి ట్రైపాడ్ సరి చేసుకోవచ్చండి ఇది. ఇది ఫోల్డింగ్‌లో ఉంటుంది కదండీ ఇది. ఇలా తీసుకొని ఏ యాంగిల్‌లో డౌన్ కావాలో అటు మనం చేసుకొని స్క్రూ టైట్ చేసుకోవాలండి అది. ఇక్కడ ఇదేంటంటే గింబుల్ లాక్ అండి ఇది. ఇక్కడ మనం ఇది వీల్ తిప్పినప్పుడు ట్రైపాడ్ తీసుకోవాలండి. ఇది ఆన్, ఆఫ్ ఈ కింద ఇచ్చాడు కదండీ. ఇది స్క్రీన్ మనకి గింబుల్ లాకు అలాగే ఆన్ అండి అది. ఇక్కడ ఉన్న వీలు మనం ఇలాగ తిప్పితే మనకి మొత్తం అంతా ఇది అప్పుడు ట్రైపాడ్ ఓపెన్ అవుతుందండి. క్వార్టర్ ప్యాడ్ ఓపెన్ అవుతుందండి ఇలాగా. అప్పుడు మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఎన్లార్జ్ చేసుకోవచ్చండి. ఇది ఇంచుమించు 5.5 ఫీట్ పైనే వస్తుందండి ఇది. చాలా బాగుందండి అదిగోండి. బేస్మెంట్ మీద బాగానే ఉందండి. తర్వాత ఇక్కడ కింద టైట్ చేసేసుకోవాలండి అది. అలాగే ఇక్కడ కూడా స్క్రూ టైట్ చేసుకుంటే మీకు స్టేబుల్గా ఉంటుందండి అది. ఇది మీకు మొబైల్ హోల్డర్ అండి ఇక్కడ. ఇది మీకు 360 డిగ్రీస్ అంటే లెఫ్ట్, రైట్ మొత్తం రౌండ్ సర్కిల్ తిరుగుతుంది కానీ డౌను అలా అప్ కింద తిరగట్లేదండి ఇది. మీరు ఆ పిన్ను స్క్రూ లూజ్ చేసుకొని డౌన్ కలితే డౌన్ పెట్టుకుని అప్పుడు ఇలా రౌండ్ తిప్పుకోవాలి తప్ప మీకు 360 డిగ్రీ అన్నట్టుగా పూర్తిగా కంఫర్టబుల్గా లేదండి అది. ఇది హైట్ అయితే బాగా ఎక్కువ వచ్చింది కదండి, బాగా హైట్. మీకు ఇది డ్రోన్ వ్యూ షాట్లు తీయడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇది. ఇదిగోండి ఇక్కడ పైకి పెట్టుకుంటే అన్లాక్, కింద లాక్ అండి ఇది. అంటే గింబల్ అటు ఇటు రొటేట్ అవ్వకుండా మనకి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట అండి. ఇక్కడ కెమెరా ఉంది కదండి, ఇది జస్ట్ ఇలాగ అప్ చేసుకోవచ్చు అండి మనకి యాంగిల్ మనం స్టాండింగ్ నిలబడినప్పుడు. అలాగే డౌన్లో ఏమైనా కూర్చున్నప్పుడు మనకి ఇలాగ కొంచెం కింద డౌన్ చేస్తే డౌన్ అవుతుందండి అది. దీనికి ఎటువంటి యాప్ అనేవి అక్కర్లేదండి, ఆటోమేటిక్గా స్కాన్ చేసుకుంటుందండి అది మీకు. మీకు ఇదిగోండి ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే గ్రీన్ లైట్ వెలిగింది చూసారా, గ్రీన్ లైట్ వెలుగుతుందండి. అప్పుడు మనకు అది మోషన్ యాక్టివేషన్ మన చేయి ఎలాగా కరెక్ట్గా పెడితే అడ్డంగా పెడితే మనకి రెడ్ లైట్ వెలిగింది చూసారా. సో మీకు గిమ్ములు అటు ఇటు మూవ్ అవుతుందండి. ఇప్పుడు మీరు అటు ఇటు తిరిగిన హరి కూడా మళ్ళీ ఈ టైపు ఈ సింబల్ పెడితే మనకి ఇది గ్రీన్ లైట్ వెలిగింది చూసారా. ఇప్పుడు మనం లెఫ్ట్ తిరిగితే లెఫ్ట్, రైట్ తిరిగితే రైట్ ఆటోమేటిక్ చూసారా ఇలా తిరుగుతుంది మొబైల్. మన మొబైల్లో యాప్ ఏం అక్కర్లేదండి, ఇక్కడ ఉన్న కెమెరానే మీకు డిటెక్ట్ చేసి అది మూవ్ అవుతూ ఉంటుందండి అది. ఇది డిస్టెన్స్ కూడా 4 మీటర్స్ వరకు కూడా లాగుతుందండి ఇది. బాగానే పనిచేస్తుందండి. వీళ్ళు 8 అవర్స్ బ్యాకప్ పనిచేస్తుంది అన్నారు కానీ ఇదైతే 4 అవర్స్ అలా పనిచేస్తుందండి ఇది నేను చెక్ చేసినప్పుడు. మరి 8 అవర్స్ ఏం రాలేదండి. ఇది ఆప్షన్ ఏంటంటే బ్యాటరీలు ఇది ఆటోమేటిక్ ఇన్బిల్ట్ కింద ఇచ్చేసారండి ఇది. మనం ఏమైనా ఎక్స్టర్నల్గా ఇస్తే మనం అదేమైనా బ్యాటరీలు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండబోయేదండి. ఆ మోడల్స్ కూడా ఉన్నాయండి కొన్ని యాక్చువల్గా, కానీ ఈ మోడల్లో అలా లేదండి ఇది. చూసారండి ఎంత లాంగ్ ఉందో, అంత లాంగ్ నుంచి కూడా డిటెక్ట్ చేస్తుంది. అది ఈ సైడ్కి వెళ్తే ఈ సైడ్ కూడా మూవ్ అవుతుంది చూసారా మొబైల్. ఇప్పుడు బాగా లాంగ్ పెట్టానండి అది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఈ సైడ్కి వెళ్తే అంటే మొబైల్ స్క్రీన్ ఆగిపోయింది కానీ నేను ఈ పక్క తిరిగితే మొబైల్ కూడా ఈ పక్కకి మూవ్ అవుతుందండి చూడండి. అదిగోండి
డిస్టెన్స్ అయితే బాగానే కవర్ చేస్తుందండి. అక్కడ గ్రీన్ లైట్ ఎలగాలన్నమాట. అక్కడ గింబల్ లాకు మనం అన్లాక్‌లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఇది మూవ్ అవుతుందండి అటు ఇటు లెఫ్ట్, రైట్ మనం ఎటువైపు మూవ్ అయితే అటువైపు. ఇది ఒక అంటే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మనం రూమ్‌లో పెట్టుకున్నప్పుడైతే ఎటువంటి ఇబ్బందే ఉండదండి. కానీ బయట మనం ఓపెన్ ఏరియాలో పెట్టుకున్నప్పుడు గాలి ఎక్కువేస్తా ఉంటుంది కదండీ! అక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఏమన్నా కింద అంటే ఏమన్నా స్టోన్స్ అటువంటివి ఉన్న చోట్ల పెట్టి అవాయిడ్ చేయడం మంచిదండి ఇది. ఎందుకంటే అది ఏమన్నా గాలికి ఏమన్నా పడితే మొబైల్ మనకి బ్రేక్ అవ్వచ్చు కదండీ! అందుకని జాగ్రత్తగా చూసుకొని అది ఆపరేట్ చేసుకోండి. అదొకటే అండి ఇది. కొంచెం ఇంకా ట్రైపాడ్ కొంచెం వెయిట్ ఉన్నది ఇస్తే ఇంకా బావుండండి అది. కాకపోతే ఈ గింబల్ పైకొచ్చేటప్పుడు కూడా కొంచెం మనకి సన్నంగా అవుతుంది గదండీ! సో, దానివల్ల కొంచెం మొబైల్ పెట్టినప్పుడు కొంచెం అటు ఇటు షేక్ అయినట్లు లైట్‌గా అనిపిస్తుందండి. వీడియో మీకు క్లారిటీగానే వస్తుంది గానీ, ఏదైనా బయట విండేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏమన్నా రిమోట్‌తో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చండి అది. ఇది సింగిల్‌గా ట్రావెలింగ్ జర్నీ చేసే వాళ్ళకి మంచి ఉపయోగం అండి ఇది. మీకు ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.